ఆ సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కి అందరికీ అవసరమైనటువంటి బోధ చేసి ఈ భారతావనిలో అత్యున్నతమైనటువంటి ప్రదేశం, చాలా కింద నుంచి వచ్చారు శంకరాచార్యులు వారు. ఎక్కడ మనకి కాలడి అంటే సముద్రపు భాగం అదంతా, అంతేగా కేరళ అంతా సముద్రం నుంచి ఉన్నతమైనటువంటి పర్వతానికి వెళ్ళాలి ఆయన. ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ఉత్తరం వైపు ప్రవాహం చేస్తే నదులు చాలా మంచిది అంటాం. ఇది ఉత్తర వాహినండి ఈ నది అంటారు. అలా శంకరాచార్యుల వారు దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేసి జయించి 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 ఆ కొండలన్నీ హరిద్వారము, హృషికేశు ఇవన్నీ దాటి లోపలికి వెళ్ళి బదరి దాటి అన్నీ చూసుకొని గంగోత్రి, యమునోత్రి, గోముఖాదులన్నింటినీ పూర్తి చేసుకొని మన కేదార ప్రాంతానికి వెళ్ళి కేదార ప్రాంతంలో కేదారేశ్వరుడి అర్చన చేసుకున్న తర్వాత అందరికంటే గొప్పవాడైనటువంటి గురువెవరు? కృతయుగంలో గురువు దత్తాత్రేయ స్వామి వారు. కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తారు, కృతయుగానికి దత్తాత్రేయుడయ్యా, తర్వాత వశిష్ఠుడు వచ్చాడు, ఆ తర్వాత వ్యాసుల వారు వచ్చారు, ఆ తర్వాత కలౌ భవామ్యహం, కలియుగానికి జగద్గురు ఎవరైనా ఉంటే అది ఆదిశంకరుడే అని శంకరులే స్ఫుటంగా చెప్పి ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే కృతయుగానికి గురువు దత్తాత్రేయుడు అనుకున్నాం కదా, ఆ దత్తాత్రేయ గుహ ఉంటుంది. ఆ దత్తాత్రేయ గుహలోకి వెళ్ళి దత్తాత్రేయ గృహ లోపలికి వెళ్ళి ఆ గుహ లోపల కూర్చొని అక్కడ అంతర్ధానం అయిపోయారు ఆదిశంకరులు. ఆ తర్వాత కనిపించలేదు. మోడీ గారు మొన్న శంకరాచార్యులు వారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా, ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటిది ఈ దత్తాత్రేయ స్వామి వారి గుహ దగ్గరే. ఇక్కడే శంకరాచార్యుల వారు సశరీరంతో కనిపించకుండా మాయమైపోయారు. శరీరం కనిపించలేదు శంకర్లది, కాషాయ దండాలు మాత్రమే ఉన్నాయి, శంకరులు లేరు. ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే కైలాసానికి శంకరుడు తిరిగి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయాడు. దత్తాత్రేయుడికి ఆయనకి అభేదము. కృతయుగమునందున్న దత్తాత్రేయుడు, కలియుగమునున్నటువంటి శంకరుడు అభేదం అని చెప్పేట్టుగా ఆ దత్తాత్రేయ గుహలోకి వెళ్ళి అక్కడి నుంచి స్వామి అంతర్ధానమయ్యారు. ఇది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్రలో మనము పెద్ద కొండలో నుంచి గుప్పెడు మట్టి తీసుకుంటే ఎంతో అంత చెప్పుకున్నాం. 32 ఏళ్ల శంకరుల చరిత్ర అనేటటువంటి మహాపర్వతంలో మనం చేసుకున్నటువంటి చర్చ, బంగారయ్య శర్మ అనే ఆయన చేసినటువంటి చర్చ ఎంతయ్యా అంటే ఆ మహాపర్వతంలో ఓ గుప్పెడు మట్టి అంత. ఈ గుప్పెడు మట్టికే ఇంత అద్భుతమైనటువంటి మాహాత్మ్యం ఉంటే ఇక శంకరతత్వం పూర్ణంగా తెలిస్తే ఎలా ఉంటుందమ్మా? ఆ శంకర తత్వము, శంకర విభూతి చాలా విశేషమైనటువంటిది. ఆసేతు సీతాచలము అన్నిసార్లు పర్యటన చేసి ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి మిట్ట, ప్రతి గుట్ట, ప్రతి నది, ప్రతి కొండ, ప్రతి వనము, ప్రతి అడవి అన్ని చోట్ల ఆదిశంకరాచార్యుల వారు ఆయన పదస్పర్శ చేసి వైదిక ధర్మ పునరుత్థానం చేసినటువంటి మహామహితోన్నతుడైనటువంటి వాడు. అలాంటి మహామహితోన్నతుడికి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఆ శంకర భగవత్పాదాచార్యుల వారి ఆశీర్వచనాలు చెబుతూ ఇది ముఖ్యంగా పిల్లలకి చెప్పాల్సినటువంటిది, ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సినటువంటిది, ప్రతి పెద్దవాళ్ళకి తెలియాలి. అంత్య వయసులో ఉన్నవాడు ఎలా తరించాలి, మధ్య వయసులో ఉండేవాడి జీవనం ఎలా ఉండాలి, పిల్లవాడు వాడి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఉన్న సమయంలో పరిపూర్ణంగా సాధించడం అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్రే అని మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి ఇలాంటి చరిత్ర, విస్మయం గొలిపించేటటువంటి చరిత్ర ప్రతి వాళ్ళ యొక్క నాలుక యందు, మస్తిష్కమందు ఆడుతూ ఉండాలి అని చెబుతూ శంకరాచార్యుల వారి సచ్చరిత్రని గనక పారాయణం చేస్తే, శంకరుల యొక్క చరిత్ర, వారు చేసినటువంటి మహాత్మ్యాలని గనక వింటే ఖచ్చితంగా అన్ని కష్టాల నుంచి దూరం అవుతారమ్మా. దీనికి అనుమానమే అక్కర్లేదు. నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా అందరితోటి, పిల్లలతోటి మరీ ముఖ్యంగా మన వైదిక ధర్మం కోసమైనా దీన్ని చదివించాలి.